నాన్నగారు ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు మీ మీ పొజిషన్ ఎలా ఉంది? యాజ్ ఆఫ్ నౌ చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు, నీకు స్ట్రగుల్లో ఉన్నా. స్ట్రగుల్లో ఉన్నారు. యా డెఫినెట్గా స్ట్రగుల్. ఎందుకంటే నేను పెట్టుకున్న టార్గెట్ వేరు. నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇది దాటాల్సిందే. ఇది దాటకుండా నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వలేనన్న విషయం నాకు క్లారిటీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఒక గట్టి లైఫ్లో ఓహో ఇలాంటి సిచ్యుయేషన్ కూడా ఉందా, నాకు ఇలాంటి పీరియడ్ ఒకటి ఉందా అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. యాజ్ ఆఫ్ నౌ నేను అందులోనే ఉన్నా. లైక్ ఒక మీరు అడుగుతున్నాను ఒక భయంకరమైన దాంట్లోనే ఉన్నాను నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు కూడా నౌ స్టిల్. ఎస్ ఇప్పుడు కూడా. బట్ నా టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని మిస్ చేయను. పడతా, స్ట్రగుల్ పడతా, చేస్తా కానివ్వండి. అది టార్గెట్ మాత్రం నేను అనుకున్నది రీచ్ అవుతా మొత్తం 100% అవుతా. అది నాన్నగారు ఉంటే ఈజీ అయ్యేది. నాన్నగారు లేరు కాబట్టి కాస్త నా మీద కూడా కొన్ని నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పెద్దగా నా మీద పడ్డాయి. అదే. సో అవన్నీ ఏదైనా కానివ్వండి, లైఫ్ అన్నదాన్ని నేను ఈ ఒక్క లైఫే నాకు తెలిసి ఈ లైఫ్లో నాకున్న దాన్ని మాత్రం నేను 100% వదులుకోను. నేను చెయ్యాలనుకున్న మాత్రం చేసి తీరుతా. ఇప్పుడు నాన్నగారి మీద కొన్ని మీ మీద పడ్డాయి అన్నారు, అంటే కమిట్ అయిన ఈ పేమెంట్స్ సంబంధించి అలాంటివి ఏమన్నా? అలా నాన్నగారు అప్పటిదాకా చేస్తున్న పేమెంట్స్, రెగ్యులర్ చేస్తున్న పేమెంట్స్, చీట్ ఫండ్స్ కంపెనీస్వి నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మీ మీద పడ్డాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా కట్టాల్సి వచ్చినట్టుంది కదా, క్లియర్ చేసాం. సో నాన్నగారు మీకు అంటే అనిపించలేదా మీకు, అంటే ఎంత పెనుభారం నా మీద వేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎలాగా ఏం చేయాలి? లేదండి. అండ్ ఉన్నంతకాలం నాన్నగారు ఉన్నంతకాలం ఏ రోజు నాన్నగారు నన్ను నాయన డబ్బులు ఏ రోజు అడగలేదు. నేను బిజినెస్లో ఎయిర్టెల్ ఛానల్ పార్ట్నర్గా నా బిజినెస్లో ఉండేవాడిని. నన్ను ఏ రోజు ఆయన ఇబ్బంది పెట్టడం కానీ అమౌంట్ గురించి కానీ ఏ రోజు లేదు. ఆయన వెళ్ళిపోయిన రోజు కూడా బ్లాంక్ అయిపోయాను నేను. ఓకే. అంటే నెక్స్ట్ ఏంటి అన్నది తెలియలేదు నాకు. ఓకే. నాన్న ఎంతసేపు అదే ఉంటుంది. ఒక చెట్టు నా వెనకాల ఆయన ఉన్నాడు, బ్యాక్ బోన్ కదండి, ఆయన ఉన్నారు. సో నేను ఎన్ని యాక్సిడెంట్స్లో నడిచినాయి. ఒక్కసారి సడన్గా ఆయన లేరు అనేసరికి, ఆయన లేరు అన్న విషయం తెలుసుకొని నేను నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు సంవత్సరం అయిపోయిందండి. జస్ట్ ఒక సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయి నుంచున్నట్టు అయిపోయింది. ఆ తర్వాత అర్థమైంది, లైక్ ఇవన్నీ మా నాన్న ఆల్రెడీ చెప్పారు నాకు. వన్ బై వన్ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నా. ఏంటి అని ఒక 2 ఫ్లాట్స్, 4 ల్యాండ్లు ఇలా ఉన్నదాన్ని సడన్గా నాన్నగారు వెళ్ళిపోయే టైంకి రెంట్ హౌస్లో ఉన్నాం. ఏంటి? సో ఒక సినిమాలో చూపించే సిచ్యుయేషన్ ఏదే ఎలా ఉంటుందో ఇంచుమించు దానికంటే కొంచెం ఎక్కువే నేను చూశానండి బయట. కేవలం ఒక్క సినిమా మీ జీవితాన్ని మార్చేసింది, ఓరిని ప్రేమ బంగారం. అసలు ఓరిని ప్రేమ బంగారంగాను ఫస్ట్ హీరో ఉదయ్ కిరణ్, డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు, స్టోరీ చెప్పడం జరిగింది, అంతా అయిపోయింది. ప్రొడ్యూసర్ నాన్న. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ జరుగుంటే ఈ రోజు వేరు. కానీ ఏమైందంటే విఎన్ ఆదిత్య గారికి లైక్ ఉదయ్ కిరణ్కి ఇద్దరికి ఒకేసారి సుమంత్ ఆర్ట్స్ నుంచి మనసంతా అబ్బో అల్టిమేట్ హిట్ అది. సో ఇద్దరు అటు వెళ్ళారు. సో నాన్నగారికి ఉంది కదా అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ అప్పటికే ఇంకా చేయాలని చెప్పేసి వదలకూడదు. మంచి సబ్జెక్ట్, డెఫినెట్గా హిట్ అవుతుంది అన్న నమ్మకంతో ఏ డైరెక్టర్ అయినా సినిమా చేశాడు. కాస్త తిప్పింది. ఎంత తిప్పిందంటే 0 లెవెల్కి తిప్పిందని నాకు తెలుసు. మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టారండి. అప్పుడు మీరేమి అంటే వద్దు అలాంటిది ఏమి, అంటే ఒక కొడుగ్గా మీరేమైనా వారించలేదా? కొడుగ్గా, కూతురిగా, భార్యగా మేము ముగ్గురం ఏం చెప్పేవాళ్ళం కాదా నాన్నగారికి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన కష్టాలు పడ్డా, సుఖాల్లో ఉన్నా ఎప్పుడు మమ్మల్ని ఒకలానే చూశారు. మమ్మల్ని ఏ రోజు ఇబ్బంది పెట్టలా. సో ఆయన తీసుకునే డెసిషన్ ఏదైనా సరే కరెక్ట్గా ఉంటుందని నమ్మేవాళ్ళం. మీరు ఓకే 100% నమ్ముతాం. నాన్నగారు పిచ్చి డెసిషన్స్ తీసుకోరు, మా లైఫ్ని ఎప్పుడు రిస్క్లో పెట్టరు అనేది గట్టిగా నమ్ముతాం. అలానే ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి ఆయన. నేను మీకు చెప్పినట్టు ఇందాక మా అమ్మ నాన్న పస్తులు ఉన్నా కూడా నాకు మా అక్కకు మాత్రం కడుపు నుండి అన్నం పెట్టి పడుకోబెట్టేవాళ్ళు. మరి మీరు గమనించారు ఎప్పుడైనా అలా చేస్తున్నారు ఏంటి అని? గమనించానండి, తెలుసు. మా అమ్మ చెప్పుకునేది మాతో, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మా నాన్న లంచ్ స్కిప్ చేసి పాన్ వేసుకునేవాళ్ళు. అది చూసాను నేను. మా నాన్న అంటే ఆ మూవీ నేనేం చేయగలిగేవాడిని కాదు. నేను ఒక స్టూడెంట్ని, చిన్నపిల్లవాడిని, నిక్కర్లు వేసుకుని తిరుగుతుండేవాడిని. తిన్నావా, బయటికి వెళ్ళిపోయి ఆడుకున్నావా అన్న ఏజ్ నాది. తర్వాత ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఆయన ఒక సముద్రం ఈదాడండి మమ్మల్ని.
మమ్మల్ని కట్టుకొని ఆయననే కాదండి, క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఈరోజు ఒక వెలిగిన వాళ్ళందరూ లెజెండ్స్ అందరూ కూడా గట్టి కష్టాన్ని చూసి వచ్చారండి. డైరెక్ట్గా వచ్చి కెమెరా ముందు నుంచొని యాక్ట్ చేసి వాళ్ళందరూ స్టార్లు అవ్వలేదండి. వాళ్ళందరూ జీవితాల్లో ఎంత కష్టపడాలో అంత కష్టపడే వచ్చారండి. కష్టం లేకుండా ఇండస్ట్రీలో ఎవ్వరు షైన్ అవ్వరండి. కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడే మాట, మనం చేసే పని బాగుంది అని మనం నమ్మితేనే సక్సెస్ వస్తుంది తప్ప ఊరికే వచ్చేమంటే రాదండి. క్యారెక్టర్ పండిందంటే ఆటోమేటిక్ ఇంకో క్యారెక్టర్ వచ్చేస్తుంది దాంట్లో. అంతే. క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం మన బిహేవియర్లో తేడా రాకూడదు. అది ఇంపార్టెంట్. ఎస్, మీరు అన్నట్టుగా నాన్నగారికి 2-3 అలా తగిలినా కూడా ఆయన అలాగే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది బాడీ లాంగ్వేజ్ అండి. నేను అవతలతో మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ సార్ అంట. మా మిస్సెస్ అంటూ ఉంటుంది, ఎందుకు నీకంటే ఏజ్ వచ్చిన సార్ అంటా అంటే అది ఏంటో తెలియదు. నేను ఎంబీఏ అండి, ఎంబీఏ డిస్కంటిన్యూ నాది. ఓకే. మార్కెటింగ్ ఫీల్డ్. నేను అవతలతో మాట్లాడుతూ నేను చేస్తున్నా కూడా నాది ఆలోచన ఎంతసేపు మార్కెటింగ్. నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నంటే ఇది బిజినెస్ ప్రపోజల్ మాట్లాడుతున్నాను అన్నట్టే ఉంటుంది. కానీ ఆయన నాకంటే అవతల ఎప్పుడు నాకంటే తక్కువ చేసిన చూడండి. నాన్నగారి విషయంలో ఒక సందర్భంలో ఒక చిన్న ఇది జరిగింది, అది మీరు కూడా హట్ అయ్యారని తెలిసిన విషయం. అదేంటంటే జ్యోతి ఆర్టిస్ట్ మీకు తెలుసు కదా, ఆవిడ నాన్నగారి గురించి ఒక కామెంట్ చేశారు. సో దాని మీద కొంచెం మీరు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. అంటే నాన్నగారు వ్యక్తం చేయలేదు అది. అంటే ఆవిడ ఏమన్నారంటే యాక్చువల్గా, అంటే ఆవిడ నాన్నగారు అన్నారంటే యాక్చువల్గా జ్యోతికి పెద్ద, అంటే వీళ్ళందరూ తానా సభలకు వెళ్ళేటప్పుడు, తానా సభలకి అమెరికా ఎక్కడికి వెళ్ళేటప్పుడు జ్యోతి కొంతమంది ఆర్టిస్టులకి నాన్నగారు టీం మెంబర్గా ఉన్నారు, లీడర్గా ఉన్నారు. ఎస్. సో జ్యోతికి వాళ్ళతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు జోకులు ఏదో మాట్లాడుకుంటూ పిచ్చాపాటి ఉంటుంది కదా, జ్యోతికి అసలు యాక్టింగే రాదు, ఆమెను తీసుకొచ్చి మన దాంట్లో వేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే తను కూడా విని ఈ కుళ్ళు జోకులు వేసుకున్నారు, వీళ్ళు కుళ్ళు జోకులు వేస్తున్నారు నా మీద అనుకుని ఆమె ఏదో డిసప్పాయింట్ అయ్యేటప్పటికి గోపాలకృష్ణ గారు అక్కడే ఉన్నారంట. సో ఆయన కూడా వేరే కొంతమంది వాళ్ళకి ఆయన టీం లీడర్గా ఉండి, సో ఆయన ఏముంది అలాగే అంటాడులే నువ్వు మా టీంలోకి వచ్చి అని అనడం. సో ఒకటి తన బాగా హట్ అవ్వడం, నాకు జ్యోతి నాకు యాక్టింగ్ రాకపోవడం ఏంటి అని తను ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది తను. సో దాని మీద కూడా కొంచెం మీరు అంటే అసలు అలాంటివి పట్టించుకోరండి ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఆవిడలో మా నాన్నగారికి ఆర్టిస్ట్ కనపడలేదు, ఎట్ ది సేమ్ టైం ఆవిడికి మా నాన్నగారి జోకుల్లో పంచి కనపడలేదు. అది ఆవిడ ప్రాబ్లం అండి. ఆయన కామెడీకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను క్లియర్గా ఒకటి చెప్తానండి, వీళ్ళు లెజెండ్స్ అండి. డెఫినెట్లీ ఏవిఎస్ గారు, ఎంఎస్ గారు, వీళ్ళందరూ లెజెండ్స్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు వచ్చాడు. మామూలుగా వాళ్ళేమి వీళ్ళు చెప్తే వచ్చి కెమెరా ముందు నుంచి యాక్ట్ చేయలేదు. వాళ్ళ ఎలా అంటే అండి స్వయం కృషి అన్నది యాప్ట్ పదాలండి వీళ్ళకి. వాళ్ళు వచ్చి నుంచొని అంతమందిని, కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళని, వేరే భాష వాళ్ళని, వాళ్ళందరిని అలరించారు, అలా నుంచున్నారు. వాళ్ళు ఇప్పుడు కాలం చేశారు. మనిషి వెళ్ళిపోయిన తర్వాత మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని నేను ఇన్ఫ్యాక్ట్ అసలు వాళ్ళని కన్సిడర్ కూడా చేయనండి. నేను ఒక మనిషి ఆయన సాధించింది మామూలుది కాదు. యాజ్ అ జర్నలిస్ట్గా, లిరిక్ రైటర్గా, విలన్గా, కమిడియన్గా, దర్శకుడిగా, నిర్మాతగా ఇన్ని బాధ్యతలు చేశారు ఆయన. చేసినప్పుడు మనిషి వెళ్ళిపోయిన తర్వాత అట్లీస్ట్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మినిమం కర్టసీ, వాళ్ళకి మినిమం కర్టసీ లేరు, మనుషులు లేరు కదా. ఇప్పటికి టీవీలో చూసి ప్రజలు నవ్వుకుంటున్నారుగా, బ్రహ్మాండంగా కామెడీ సీన్ అట్లా వచ్చింది, బ్రహ్మానందం గారిది, ధర్మపురి వీళ్ళ సీన్ వచ్చింది, చూసుకుని నవ్వుకుంటున్నారు కదండి. అది చాలు కదండి. ఎంతమందికి ఆయుష్ పోస్తున్నారండి వాళ్ళు నవ్వించి. అవన్నీ పక్కన పెట్టేసి అది ఎలా అంటే జస్ట్ నువ్వు కెమెరా మీద కూర్చొని మాట్లాడే మాట అది చూస్తారు ఏంటి, ఎంత తప్పుగా వెళ్తుందండి అది. ఫ్యామిలీ మెంబర్స్కి పొద్దున్నే లేచి మేము బయటికి నమస్కారం చేసుకుని వాళ్ళ ఫోటోలకి నమస్కారం చేసుకుని బయటకు వస్తామండి. మనిషి లేనప్పుడు మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడాలని ఐ డోంట్ కన్సిడర్ అండి. మనిషి వెళ్ళిపోయాడా కరెక్ట్గా మాట్లాడు, మనిషి ఉన్నాడా దమ్ముంటే ఫేస్ ముందుకెళ్ళి మాట్లాడు. మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడితే నీకు అర్థం, దట్ షోస్ యువర్ క్యారెక్టర్. యు ఆర్ నాట్ లైక్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అంతే, కెమెరా ముందు కూర్చొని మాట్లాడడానికి అర్హత లేదు నీకు. నేను అదే అంటానండి. ఎవరైనా కానివ్వండి,
లైక్ మొన్న ఎంఎస్ గారి గురించి వీళ్ళ గురించి చనిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడతారండి? ఎస్. అది తప్పండి, నా దృష్టిలో మాత్రం చాలా తప్పది. మాట్లాడకూడదు. పాజిటివ్ మాట్లాడు, మంచి మాట్లాడు, చెడు ఎందుకు మాట్లాడుతుంది? ఎవరు అడిగారు నేను చెడు మాట్లాడమని చెప్పి? మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆయన బతుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఆ విషయం తెలుసు కాబట్టి మాట్లాడలేరు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ఆయన లేడు కాబట్టి. రెండింటికి అదేనండి తేడా. ఏదైనా ఫేస్ టు ఫేస్ ఉండాలి. తప్పు చేసా ఒప్పుకో, తప్పు చేయలేదా అప్పుడే మాట్లాడే. ఇప్పుడు వచ్చి కూర్చొని అది నాకు అనిపించిందండి. అది నా పర్సెప్షన్ అంతే తప్ప నేను దీన్ని ఫీల్ అవటాలు ఇవ్వండి అసలు ఐ డోంట్ కన్సిడర్. అది పట్టించుకుని నేను. ఎందుకంటే మా నాన్నగారు హీఈస్ ఎ లెజెండ్. ఆ మంచి వెంకట సుబ్రహ్మణ్యం బ్రాకెట్లో ఏవిఎస్, హీఈస్ ఎ లెజెండ్. పౌరహిత్యంతో లైఫ్ మొదలు పెట్టాడు. మిమిక్రీ ఆర్టిస్టు, రిపోర్టర్, ఎడిటర్. ఆయన లైఫ్లో ఆయన ఎన్నైతే ఘట్టాలు చూశారో అది నాకు తెలిసి ఆయన గురించి మాట్లాడే వాళ్ళు కూడా చూసుంటారండి. అసలు ఇన్ని ఘట్టాలు ఉన్నాయి లైఫ్లో, ఇన్ని టైప్స్ ఆఫ్ జీవితాలు మనం చూడొచ్చా అన్న ఆలోచన కూడా ఉండదు వీళ్ళకి. వాళ్ళు మాట్లాడుతుంటే బాధ, అప్పుడప్పుడు వాళ్ళ మీద జాలేస్తుంది నాకు అంతే. ఈయన గురించి మాట్లాడుతుంటే నాకు అవతల మీద జాలేస్తుంది తప్ప మా నాన్న మీద అసలు నాకు ఇంచెత్తు కూడా నాకు ఆయన గురించి నేను ఫీల్ అవునండి. ఐ నో హీఈస్ ఎ లెజెండ్.